ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన దేవునికి, రక్షకుడైన యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి మహిమ ప్రభావములు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ధ్యాన వాక్యములలో భాగముగా ఈ దినమందు మనం ధ్యానం చేస్తున్న వాక్యము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అంటున్నారు దేవుడు. ఇక్కడ ఈ మాట ఈ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతున్నారు. ఇదే మాట ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో కూడా మాట్లాడుతున్నారు. అక్కడ ఏమంటున్నారంటే అబ్రహాంతో మాట్లాడుతున్నారు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నారు. ఇక్కడ ఈ వాక్యంలో ఏమంటున్నాడు? నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అంటున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులారా. అబ్రహాంతో మరి ఒకసారి అంటున్నారు, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నారు. ఇప్పుడు మనము ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుందామంటే, తండ్రికి అసాధ్యమైనది ఏది లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటగా మన భారమంతా ఆయన మీద వేసినప్పుడు ఆయన సమస్తమును సాధ్యం చేయగల దేవుడని మనం గుర్తించుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అది తండ్రి మనకు నెరవేరుస్తున్నారు అని జ్ఞాపకం ఉంచుకుని ఆయనకి స్తుతి చెల్లిస్తూ మన మనవులు తెలియచేయాలి. నాకు అసాధ్యమైనది కలదా అంటున్నాడు ఇక్కడ. ఆయనకు అసాధ్యమైనదే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే అడగక కొన్ని ఈవులు పొందుకోలేము. ఆయన అడగవలసిన విధముగా అడగక, ఆయనను స్తుతించవలసిన విధముగా స్తుతించక, ఆయనను ప్రార్థన చేయవలసిన విధముగా ప్రార్థన చేయక ఎన్నో మేలులు మనం పోగొట్టుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ద్వారా మనము పొందుకోవలసిన దీవెనలు పొందుకోవాలి కనుక నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు కదా ప్రభు. మనం పొందుకునే ఆశీర్వాదాలు ఆయన పాదాల యొద్ద సమర్పించి, నీకు అసాధ్యమైనది లేదు ప్రభా, ఇది నాకు చేస్తావు ప్రభా, నువ్వు చేయగలవు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా అని మనం విజ్ఞాపన చేసి మన సమస్యలన్నిటి నుండి మనం విడుదల పొందాలని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలా, మన కుటుంబాల్లో ఏమైనా మీకు అసాధ్యమైనదిగా ఉంటే, ఏదైనా మీ కుటుంబ విషయాల్లో ఏదైనా అసాధ్యముగా ఉంటే, మీ భక్తి జీవితాల్లో ఏదైనా అసాధ్యముగా ఉంటే, మీరు పొందవలసిన విషయాల్లో ఏదైనా అసాధ్యముగా ఉంటే అది దేవుణ్ణి ఎత్త పెట్టండి. నాకు అసాధ్యమైనది లేదు అంటున్నాడు కదా. తప్పక మీ మనవులు ఆలకించి మీ కోరికలు నెరవేర్చి మిమ్మల్ని ధన్యులుగా చేసే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు కనుక మనం ఆ విధంగా ప్రార్థన చేద్దాం. మీ సమస్యలన్నీ మీరు చేయండి, మిమ్మల్ని గురించి మేము చేస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాలు వినండి. మీకు తెలిసిన వాళ్ళ చేత ఈ వాక్యాలు పంపించండి, వినిపింపచేయండి. మీరందరి కోసం మేము దినమెల్లా ప్రార్థన చేస్తున్నాం. దినములో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తామో అన్నిసార్లు మిమ్మల్ని గురించి ప్రార్థన చేస్తున్నాం. మేము ఈ ఉదయకాలం ఈ ఒక్క నిమిషం ప్రార్థనే కాదు, దినంలో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అన్నిసార్లు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము కనుక ప్రియులారా, ఈ వాక్యాలు వినండి, ఆశీర్వదింపబడండి. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం నాయన. మా రక్షకుడు యేసయ్య, మీకు స్తోత్రం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రం నాయన. తండ్రి నాయన, మీకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నారు కదా నాయన. మీకు అసాధ్యమైనది లేదని మేము నాయన ఎరుగగలిగినట్లు మీరు కృప చూపండి ప్రభువా. మీ మీద పూర్ణంగా ఆనుకోవడానికి కృప చూపండి ప్రభువా. మీరు సమస్తమును సాధ్యం చేయగలిగిన దేవుడు అని నమ్మి ప్రార్థన చేయడానికి కృప చూపు ప్రభువా. వింటున్న బిడ్డలందరినీ మీరు విశేషముగా ఆశీర్వదించండి ప్రభువా. వారు ఏమి కోరుకుంటున్నారో, ఏది వారి జీవితాల్లో అసాధ్యంగా ఉన్నదో నైనా దానిని మీరు సాధ్యం చేసే దేవుడు అని విశ్వాసంతో ప్రార్థన చేయడానికి వారికి నమ్మిక పుట్టించండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. మీకు మహిమకరముగా జీవింప చేసుకునండి నాయన. మీ రక్షణ కొరకు నాయన వారు ఎదురు చూస్తూ మా ప్రభువా మీ రక్షణాంతం పొందుకుని మీలో నాయన జీవించడానికి కృప చూపండి ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. వారు అడుగుచున్న ప్రతి మనవి నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదం యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.